ఇక ఇప్పుడు వాళ్ళ గురించి ఎందుకు, చచ్చిపోయిన పాముల గురించి మనం చర్చ చేసుకున్నా కూడా ప్రయోజనం లేదు. ఇప్పుడు తీసుకోవాల్సిన కార్యాచరణ మీదనే మనం చర్చ చేద్దాము. అంటే నేను అనేది ఎన్డీఏ ముఖ్యమంత్రుల వీళ్ళ వాళ్ళ కాదు, ఒక రాష్ట్రానికి రావాల్సిన నిధులు. నేను వాస్తవంగా దక్షిణాది ముఖ్యమంత్రుల సమావేశాన్ని ఏర్పాటు చేసి రాబోయే రోజుల్లో దక్షిణాదికి జరుగుతున్న అన్యాయం విషయంలో చర్చించాలనుకున్నా. మేము తమిళనాడుకు కర్ణాటక ముఖ్యమంత్రులకు సమాచారాన్ని చేరవేసినాము. మిగతా వాళ్ళు కలిసి వస్తే మంచిదే, కేరళ, ఆంధ్రప్రదేశ్, పాండిచ్చేరి, లేదంటే అట్లీస్ట్ ఈ 3 రాష్ట్రాల ముఖ్యమంత్రులను సమన్వయం చేసుకొని దక్షిణాది రాష్ట్రాల పట్ల చూపిస్తున్న వివక్ష, దక్షిణాది రాష్ట్రాల ప్రజలను ఓటింగ్ మిషన్లుగా, సీట్లు గెలిపించే యంత్రాలుగా మాత్రమే నరేంద్ర మోడీ గారు బీజేపీ భావిస్తున్నది. ఈ వివక్ష ఎక్కువ కాలము చెల్లదు. దీర్ఘకాలికంగా ఈ వివక్ష ఇలాగే కొనసాగితే అది ఇంకొక ఉద్యమానికి దారితీసే ప్రమాదం పొంచి ఉన్నది. ఇది కేంద్ర ప్రభుత్వానికి చెప్పదలుచుకున్నాం స్పష్టంగా. గుడ్ క్వశ్చన్. Yeah, definitely. We will try our level best. We don't ignore appropriate forums. Prime Minister is the important person or responsible person to sanction budget or permissions. Definitely we will try our level best to reach our goal. हाँ, संजय जी, हमारा मतलब क्विड प्रोको के मतलब है कुर्सी बचाने के लिए नजराना दे रहा है बिहार। ये मैं इसीलिए कहा एनडीए का मतलब नायडू नीतीश डिपेंडेंट अलायंस। सो प्रधानमंत्री कुर्सी बचाने के लिए बिहार और आंध्र प्रदेश को ज्यादा पैसे देने के लिए कोशिश कर रहा है। दिस इज कॉल्ड क्विड प्रोको। तो इसीलिए हम लोग ये कह रहे हैं कि हम लोग खामोश बैठने वाले नहीं है। हम इन लोगों में नहीं है कि मोदी जी के सामने, केंद्र सरकार के सामने सर झुककर बैठने वाला नहीं है। हम लोग जो हक है, हक के लिए हम लोग लड़ेंगे। ఆయన అంతకంటే ముందు బడ్జెట్ సమావేశాలనే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియనే తప్పుబట్టిండు. తల్లిని చంపి పిల్లని బతికించిండ్రు, తలుపులు మూసి కాంగ్రెస్ పార్టీ బిల్లు పాస్ చేసింది అన్నప్పుడే ఆయన మనసులో ఏముందో, ఆయన మనోగతం ఏందో తెలంగాణ ప్రజలకు అర్థమైంది. అయినా కూడా తెలంగాణ ప్రజలు ఏదైనా మేలు జరగకపోతుందని 8 ఎంపీలను గెలిపించిండ్రు. 8 మంది ఎంపీలు ప్రగల్భాలు పలికిండ్రు కదా, కేంద్రం నుంచి నిధులు తీసుకొస్తాం, అనుమతులు తీసుకొస్తాం, తెలంగాణను అసలు అద్భుతంగా గుజరాత్ మోడల్లో అభివృద్ధి చేస్తామని చెప్పిండ్రు కదా ఎంపీలకు నిలబడ్డోళ్ళు. గెలిచిన వాళ్ళు ఈరోజు ఎందుకు మౌనంగా ఉన్నారు? ఖచ్చితంగా విజన్తోనే వెళ్తాం ముందుకు. ఇప్పుడు కేంద్ర బడ్జెట్ గురించి మాట్లాడుకుందాం. కేంద్ర బడ్జెట్ గురించి ఏమన్నా ఉంటే అడగండి. ప్రమోద్. फायदा होता है, जैसा तेलंगाना से आंध्रा पे कुछ लोग डिपेंडेंट है, वहाँ की इकोनॉमी उस पर डिपेंड करती है।